సింక్లైర్ లూయిస్ అమెరికా రచయిత. ప్రారంభంలో తన గ్రంథ రచనల ద్వారా చాలా కొద్ది ఆదాయం వచ్చేది. తన రచనా కాలంలో చాలా తీవ్రమైన వ్యతిరేకతలను ఎదుర్కొన్నాడు. ఒక గ్రంథాన్ని రాసినప్పుడైతే వీధులలో అతన్ని తరిమారు. అయినా అతడు తన రచనలు ఆపలేదు. అలాగే రాస్తూ వెళ్లాడు. ఒక్క నవల రాయాలంటే ఇంచుమించు 6 నెలల నుండి 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఆ విధంగా మెయిన్ స్ట్రీట్ అనే శీర్షికతో ఒక నవల వెలువడింది. ఈ నవలను స్త్రీలు ఎంతో ప్రేమించారు, పురుషులు మాత్రం ద్వేషించారు. సింక్లైర్ లూయిస్ యొక్క వైవిధ్యభరిత రచనలపై ప్రజలు వాద ప్రతివాదనలు నిర్వహించేవారు. లూయిస్ వైవిధ్య రచనలకు ఫలితంగా అతడి పుస్తకాలు అందరి ఇళ్లలో చేరుకునేవి. అయితే చివరికతడు నోబెల్ బహుమతి సాధించాడు. నోబెల్ బహుమతి పొందడం తనకెలా సాధ్యమైందని అందరూ అతన్ని ప్రశ్నించారు. నోబెల్ బహుమతి పొందడానికి నీవు తీసుకున్న చర్యలేమయ్యున్నాయని అడిగారు. అందుకు సింక్లైర్ లూయిస్ ఒక రచయితగా తనకు సహనం, ఓర్పు అవసరమని, తాను చేసింది అదే అని చెప్పాడు. పనివల్ల అలసిపోయినా తాను ప్రయత్నాలలో ఓపికగా నిలవబడ్డానని చెప్పాడు. కష్టించి పనిచేసి శ్రమపడడంతో పాటు ఓర్పు, సహనాలను కనపరిచేవారు ఎప్పటికైనా సత్ఫలితాన్ని పొందుతారు. తన చేతులతో కష్టించి పనిచేసేవాడు సమృద్ధిగా ఆహారాన్ని కలిగి ఉంటాడు. వ్యర్థమైన వాటిని వెంటాడేవాడు తీర్పు పొందుతాడు. మన పనిలో, పరిశ్రమలో సహనాన్ని, ఓర్పును ప్రదర్శించినప్పుడు మేలైన ఫలితాలు తప్పక పొందగలం. మరి మన జీవితంలో జయం పొందడానికి ఓపికతో వేచియుందామా?